అన్నిటికంటే ఇష్టమేం స్వామి అని అడిగేదట సీత. నాకు అన్నిటికంటే ఇష్టం నువ్వే అనేవాడు. మరి మీరు మొహమాటంగా మాట్లాడుతున్నారు. ప్రతి వాళ్ళకో ఇష్టం, నేను ఇష్టమే కాదని నేను అనను. మీకు ఏది ఇష్టం అంటే ఎవరు ఏది చేసినా సమ్మతించడం నాకు ఇష్టం. నీకేమిష్టం స్వామి సీత అని అడిగాడు. ఎవరేది చేసినా సమ్మతించడం మీకు ఎట్లా ఇష్టమో అటువంటి వ్యక్తి అంటే నాకు ఇష్టం. ఎంతనండి సీతారాముల యొక్క, అందుకే వాళ్ళది ఆదర్శ దాంపత్యం అన్నారు. రామచంద్రమూర్తికి అనిపించేదట, మంచి ఆర్టిస్ట్ అండి రామచంద్రుడు. సీతాదేవి అప్పుడప్పుడు పారాయణ పెట్టుకునేది. మన వాళ్ళు ఏం పెట్టుకుంటారు, ఇక్కడ ఏదో పెడతారు కదా, మైంది అనో ఏదో పెడతారు, మైదా. మరి ఇక్కడ పెడదామా ఇంట్లో అంటే ముగ్గురు తల్లులు, ఇంటి నిండా జనం, వచ్చిపోయే వాళ్ళు, అనేకమైనటువంటి ఒక సైన్యం. మరి వీళ్ళందరి ముందర భార్యకు భర్త, భర్తకు భార్య ఏదో అలంకారాలు చేస్తే ఎంత భార్య అయినా ఎంత భర్త అయినా గింత చనువా అని అనుకోరా లోకం అని సీతాదేవికి తాను డిజైన్లుగా పాదాల మీద, హస్తాల మీద, అవేంటి ఇప్పుడు చెప్పిన మైదా పెడదాం అనుకున్నాడు. కానీ ఎక్కడ టైం దొరకలేదు వాళ్ళకు. అరణ్యవాసం పోయినాక దొరికిందండి. లక్ష్మణస్వామి ఏమో పదను పెడుతున్నాడు శరాలకు, బాణాలకు. సీత, నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉంది అన్నాడు. ఏం కోరిక? నీకు 9 పాయల జడ వేద్దాం అనుకుంటున్నాను. మనం ఎన్ని పాయల జడ వేసుకుంటామండి? రైట్, 9 పాయలు. 9 పాయల జడ అంటే ఎంత అందంగా ఉంటుందో తెలుస్తున్నానండి. ఎప్పుడన్నా ప్రయత్నం చేయండి. మగవాళ్ళం మేము ప్రయత్నం చేద్దామంటే మాకు ఆ వెంట్రుకలే లేకపోయాయి. కనుక 9 పాయల జడ వేసి ఏం చేశాయట ఆయన అంటే, 9 పాయలంటే అది ఎట్లా ఉందట అంటే, నమోస్తు సర్పేభ్యో ఏకేచ ప్రతయే, నాగసర్పం ఎలా ఉంటుందో అలా వేసాయటండి అందమైన జడ. అందుకోసమే జడలు 2 వేస్తారు, ఒకటి వేరు. అలంకార శాస్త్రంలో మీరు చిన్నప్పుడు కూడా 2 వేయడం అంటే ఇటోటి కాదు. ఇక్కడ ఒక చిన్న జడ వేస్తారు. ఇక్కడ తెలుసా మీకు? తెలుసు, మీకేం తెలియదు. ఇక్కడ ఒక చిన్న జడ వేస్తారు, దాని నుంచి ఒక పెద్ద జడ వేస్తారు. ఈ చిన్న జడ ఎందుకట అంటే పెద్ద జడకు దిష్టి కొట్టకుండా. కేశాలంకారం అంటే సామాన్యమైన విషయం కాదండి. బాగా కేశాలంకారం కానీ అలంకారం చేయడంలో గొప్పనైన హ్యాండ్ ఎవరిదట అంటే ద్రౌపదీదేవి. అందుకే ఆమె సైరంధ్రి అని పేరుతోని విరాట్ మహారాజు గారి కొలువులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేసిందంటే, ఆ సుదేష్ణాదేవికి అలంకారం చేస్తే సుదేష్ణ వయస్సు ఎంత అప్పుడు? 55 దాటిపోయిందట. ఇంక సైరంధ్రి 55 ఏళ్ల తర్వాత వచ్చింది నా దగ్గరికి. కానీ నేను 20-25 ఏళ్ళు ఉన్నప్పుడు వస్తే ఎంత బాగుండేది. ఈమెకు 55, ఆయనకు 65, విరాట్ మహారాజు గారికి. ఆయనకు సగం గడ్డం తెల్లబడ్డది. అయితే ఇప్పుడు ఏమైపోయింది, వేసుకునే కాలంలో అందంగా వేసుకుంటే మెచ్చుకుంటారు. కానీ ముసలి మహారాజు గారు వచ్చి సుదేష్ణను చూసి, ఏమే నీకు ముసలితనానికి ఏదో సామెత చెప్తారు, దశలి రైకలు అని, ఇప్పుడు నీకు బాగా జడలు వేసుకో బుద్ధి అవుతుందా అంటే, నేను వద్దన్నా వినకుండా సైరంధ్రి వేస్తున్నా అండి. చూసాట. చూస్తే ఆ విరాట్ మహారాజు అనుకున్నాట, నాకు అనవసరంగా 65 ఏళ్ళు వచ్చింది, ఒక 15 ఏళ్ళు తక్కువైనా బాగుండిలో. ఎందుకంటే దాన్ని ఆస్వాదించేటువంటి యొక్క ఆనందం ఈ వయస్సులో ఉండదు. చక్కని జడ వేశాడు ఆయన రామచంద్రుడు. సీతమ్మ యొక్క కుడి కాలును తన ఎడమ చేతిలో పెట్టుకున్నాడు. పెట్టుకొని చక్కగా అక్కడ ఉండి ఒక నెమలిక తీసుకున్నాడు ఒకటి. అదేది మీరన్న మైదాకు ఉంటుంది కదా ముద్ద రసం, దానిలో ముంచుతూ డిజైన్లు వేస్తున్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకు రాని డిజైనే ఉంది కనుక
ఏం వేశాయట అంటే మొత్తం అయోధ్య నగరాన్ని డిజైన్ చేశాయటండి పాదం మీద. ఎంత గొప్ప చిత్రలేఖకుడు ఆయన. అంటే అంతంతది వాళ్ళు ఉన్నారు. మొన్న ఎక్కడనో భాగవతం చెప్తుంటే ఒక ఆమె చెవి కమ్మ మీద గజేంద్ర మోక్షం వేశాడు ఆయన, అవసరమైన బంగారంతో చేసి గజేంద్ర మోక్షం. ఆ డిజైన్లన్నీ వేస్తున్నాయట. అందుకే సుఖస్వానంతరం దుఃఖం అని ఏదో చెప్తారు. వేద్దామని అనుకోబట్టి ఆమె పాదాల మీద డిజైను ఈయన ఎన్నో రోజులైంది. కానీ దొరకక టైం దొరికింది. అదే లాస్ట్ డిజైన్, అదే ఫస్ట్ డిజైన్. ఈ డిజైన్ పూర్తి అయిపోయింది, శూర్పణఖ వచ్చేసింది. ఏదో లక్ష్మణునితో మాట్లాడింది, రామునితో మాట్లాడింది, తర్వాత కథ అంతా మనకు తెలుసు. అందుకోసమై అరోచతే అంటే ఇష్టం కాకపోతే ఎంత మంచి పదార్థాలు పెట్టినా వంకలు పెట్టబుద్ధి అవుతుంది. ఇష్టమైతే వాళ్ళు ఎటువంటివి పెట్టినా ప్రేమగా మనకు తినాలని అనిపిస్తూ ఉంటుందట. అందుకే భగవంతుడు కూడా భక్తులంటే భగవంతుడికి చాలా ఇష్టం. మరి భగవంతుడు అంటే భక్తులకు ఇష్టమా అంటే ఇష్టమే, కానీ అప్పుడప్పుడు ఇష్టము అయిష్టము రెండు ఉంటాయి ఆయన మీద. మనకు ఏమన్నా ఇస్తే ఇష్టం, ఇయ్యకపోతే కష్టం. రోజు వస్తున్నా గుడికి, తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి గుడి చుట్టూ. నా బిడ్డకు లగ్గం కావాలంటే చేయడు. అంటే బిడ్డ లగ్గం కోసమేనా నువ్వు గుడికి వచ్చేది? నీ బిడ్డకి ఎట్నో లగ్గం అవుతూనే ఉంటుంది, కానీ నన్ను ఉద్ధరించాలి. ఆయనకేం ఉద్దేశం అంటే నీ జీవుణ్ణి ఉద్ధరించాలని ఆయన ఏం చేస్తుంటాడంటే భక్తులకు దారి చూపేవాడు భగవంతుడు. ఏ దారి? ఇక్కడి నుంచి అసలైన దారి ఏమిటో ఆయన చూపిస్తాడట. నామప్రభావం చేత చూపించాడా ఎవరికైనా అంటే నిన్ననే ఒకరికి చూపించాడు. ఇక్కడ ఎంత అదృష్టవంతురాలామె. కాలు విరిగో, చెయ్యి విరిగో, మంచంలో పడో, ఇతరులందరూ సేవ చేయడానికి ఇష్టపడకపోతే, బాధ పెడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే భరించగలవానండి? దానికి సునాయాసమైనటువంటి యొక్క మరణం రావడానికి పెద్ద అదృష్టం అండి. పెద్దవాళ్ళకు వస్తుందా, రాజులకు వస్తుందా, చక్రవర్తులకు వస్తుందా అంటే కాదు, అదృష్టవంతులకు వస్తుంది. ధృతరాష్ట్రుడు యుద్ధం అయిపోయిన తర్వాత ఎక్కడుండాలి? ఏ కొడుకులైతే పనికిరాదో, ఎవరికైతే రాజ్యం ఇయ్య అన్నాడో ధర్మరాజా, అది పాండవులకు వాళ్ళ దగ్గరనే ఉండవలసిన పరిస్థితి వచ్చిందండి. మరి ధృతరాష్ట్రునికి భోజనం పెట్టే బాధ్యత ఎవరిదట అంటే ధర్మరాజుల వారు భీమసేనుడికి అప్పచెప్పాడు. సామాన్యుడా అండి భీమసేనుడు? పళ్ళెం పట్టుకొని ధృతరాష్ట్రుని దగ్గరికి పోగానే పాత కథ అంతా యాదికి వచ్చాయట భీముడికి. మమ్మల్ని ఎంత ఘోషపుచ్చున్నావు నువ్వు, ఇవాళ నీకు దిక్కు లేకుండా అయితే మేం పెట్టిన అన్నం తినే స్థితికి వచ్చినావు, కానీ ఎంతటి క్రూరునివి నువ్వు. విషాన్నం పెట్టినావు, లక్క ఇల్లు గాలబెట్టించినావు, జూదం ఆడించినావు, వనవాసానికి పంపించావు, ద్రౌపది యొక్క వస్త్రాపహరణం చేయించావు. ఆ తర్వాత యుద్ధానికి ముందు రాయభారానికి వస్తే సంజయుడిని రాయభారంకు పంపించావు. ఇన్ని చేసి చివరి వరకు అందరు పోయిన తర్వాత కూడా కృష్ణుడు అంటాడు, యుద్ధం అయిపోయింది కదా ధర్మరాజా, ఇక మీకే కదా రాజ్యం, కనుక మీ పెద్దనాన్నగారి ఆశీర్వచనం తీసుకుండానికి వెళదాము. కానీ కృష్ణుడికి తెలుసండి పెద్దనాన్నగారు ఎంతవాడు అంటే, ధృతరాష్ట్రుడు ఎంత ఎత్తున్నాడు జోకితే అంటే 25 కిలోలు ఉన్నాడు. 25 కిలోలే, కానీ వాడి లోపల కసి ఎంత ఉన్నదట అంటే 2000 కిలోల కసి ఉంది. ఇది ఏం జరుగుతుందో అని చెప్పేసి వాడు ధృతరాష్ట్రుడు బలాన్ని అంతా జాగ్రత్తగా పెట్టుకున్నాడట. ఎవరి కోసం అంటే భీముడి కోసం. కృష్ణుడు చూచాడు, ఒక్క ఉక్కు భీముడిని తీసుకువెళ్ళి ముందు పెట్టాడు.
కళ్ళు లేకపోవడం అదృష్టం. అది భీమసేన ఇగో మీ పెద్దనాన్నగారి ఆశీస్సు అంటే మెల్లమెల్లగా వచ్చాయట. పట్టుకపోండి నన్ను భీముడి దగ్గర తీసుకుపోండి. నాయనా భీమసేన నువ్వేనా? ఎంత గట్టిదండి ఉక్కు భీముడు. దగ్గరికి వెళ్ళి భుజాలు పుణికినాయట. ఆహాహా నాయనా ఎంత గొప్పగా యుద్ధం చేశావు, ఎంత గొప్పగా నా కుమారులందరినీ పొట్టన పెట్టుకున్నావు, ఎంత గొప్పగా నా వంశాన్ని పాడు చేసావు అని గట్టిగా కౌగలించుకుంటేనండి ఒక్కు భీముని విగ్రహం 1000 వక్కలైందట. ఎంత అక్కసు ఉంది వానికి. అందుకోసమే తెలియకుండా చేసే అక్కస్సు అంటారు. అక్కస్సు అంటే మన తెలుగు పదమే ఇది. అంటే లోపల ఉండేదంతా చూపించడం, నవ్వుకుంటూ ఇటు దీవించినట్టే అటు వియ్యంపులిద్దరికీ ఎందుకో మాట పెరిగింది. ఇంకా పెళ్లి కాలేదు. వియ్యంపులు కొంచెం ఏమనుకున్నారట అంటే వియ్యంపుడు పిల్లవాడి తండ్రి మా బియ్యంపుని ఎట్టా ఒక నూకి పారేయాలనుకున్నాడు. ఎందుకు వచ్చిందో వాళ్ళిద్దరి మధ్యలో పురోహితుడిని అడిగిండట. అయ్యగారు ఈ పెళ్ళిలో వియ్యంపులు ఎన్నిసార్లు బొట్టు పెట్టుకుంటారు అంటే 2 సార్లు అండి. కన్యాదానం అప్పుడు ఒకసారి, అప్పగింతలప్పుడు ఒకసారి. అయితే ఆ బొట్టు పెట్టేటప్పుడు నన్ను విలువండి అవస్థ అంటే మీరే కదా బొట్టు పెట్టుకుంది ఓళ్ళకోళ్ళు. కన్యాదానం అప్పుడు సామాన్యంగా పెట్టుకున్నాడు బొట్టు. ఈయన అటు పెట్టిండు, ఆయన ఇటు పెట్టిండు, ఏదో పంచనో గించనో కప్పేసిండు. అప్పగింతలప్పుడు ఈయన కోపంతో చూపిస్తున్నాడట. ఎవరు? పిల్లవాడి తండ్రి. బొట్టు పెడితేనండి ఇట్లా బొట్టు పెట్టి నూకి పారిస్తే వెలకలబడ్డాడట బియ్యంపుడు. గిట్లెందుకైంది అంటే సారీ అన్నాడు. అందుకోసం లోపల ఉండేటువంటి దాన్ని క్రియారూపంలోనే కనిపిస్తుంది, మాటల రూపంలో కనిపించదు. ఉక్కు భీముడు. అదంతా జ్ఞాపకం లేదా భీమసేనుడికి? అన్నం తీసుకుపోయి మంచంలో కూర్చున్నటువంటి ఒక ధృతరాష్ట్రుడి దగ్గరికి పోయి ఎంతెంత మమ్మల్ని ఘోషపుచ్చుకున్నావు నాయనా భీమా, ఆకలి అవుతోందిరా, నేను తినేది ఇంతనేరా, కొంచెం పెట్టిరా. కొంచెం ఎందుకు? నువ్వు ఎంతమందిని తిన్నావు? నువ్వు ఈ ప్రపంచాన్ని ఎన్ని మాటలు తిన్నావు అని ఇంత ముద్ద చేసి భీముని యొక్క బలం సామాన్యం అండి. ఆ ముసలివాడిని దౌడలు ఒత్తి ఆ లోపల పెట్టి తినం అంటున్నాడు. అప్పుడప్పుడు తల్లి కూడా పిల్లవాడితో కోపం వస్తే వాడి మింగక ముందే ఇంకో ముద్ద పెడుతుంది. అప్పుడు విదురుడు వచ్చాడు. ధృతరాష్ట్ర, ఏం బతుకునేది? అష్టుకు పెట్టిన తిండి ఎంత తింటున్నవే, నీకు ఇంకా కూడా అభిమానం రాలేదా అన్నాడు. ఏం చేయాలి? ముసలితనం వచ్చిందని చావు రాకపోయి, మరి అందుకోసమై తినకపోతే తప్పదా అంటే ఇక్కడ వాళ్ళు పెడుతున్నటువంటి యొక్క రాజభోగాలు అనుభవించిన నువ్వు, బంగారు సింహాసనాల మీద కూర్చున్న నువ్వు, బంగారు పళ్ళాలలో తిన్న నువ్వు, తింటూ ఉంటే వింజాములు విసిరించుకున్న నువ్వు, ఏదో కాకికి పెట్టినట్టుగా పిండం పెట్టినట్టుగా పెడితే తింటున్నవే, ఏం బతుకు నీది అన్నాడు. మరి ఏం చేయాలి? ఏం చేయాలేమిటి? చివరి దశలో ఏం చేయాలి? ఏం చేస్తారా అందరూ? చక్కగా విడిచిపెట్టు. భార్యాభర్తలు ఇద్దరు కూడా హాయిగా హిమాలయ పర్వతాలకు వెళ్ళి చక్కగా అక్కడ తపస్సు చేసుకోండి. మీ శేష జీవితాన్ని పవిత్రం చేసుకోండి. సప్తస్రోతము అని ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళి హాయిగా తపస్సు చేసుకోండి. కానీ ఈ జీవితంలో ఈ అన్నం కోసం, ఈ వస్త్రం కోసం, ఈ బతుకు కోసం ఇంత బతికి నువ్వు ఈ బతుకుతున్నావంటే నాకు చాలా బాధగా ఉంది అన్నట విదురదేవుడు. అందుకోసమే పరమాత్మ మంచిదారే చూపించాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనకు మంచిదారిలోకి పోవాలంటే కొంచెం ఇష్టమో అయిష్టమో అది మనకే తెలియదు పరిస్థితి. అటువంటి యొక్క పరమాత్మ ఇక్కడ శ్రీ విష్ణు సహస్రనామంలో అగ్రణీ గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ. అగ్రణి అంటే భక్తులకు చక్కని దారి చూపేటువంటి యొక్క వాడు అగ్రణి. తోవ చూపించడంలో, చక్కని తోవ చూపించడంలో ఆయన్ని మించిన వాడు లేడు.
మనవాళ్ళు అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికోవాలంటే తోవ చూపించవా అంటే చక్కటితో ఉంటుంది. ఉండంగానే కూడా వీడు ఏమంటాడు, ఇగో ఈ సందులోంచి పో, కుడికి మలుగు, అక్కడ ఒక యాప్ చెట్టు వస్తుంది, అక్కడి నుంచి ఎడమకు మలుగు, అక్కడ పోగానే ఆంజనేయ స్వామి గుడి వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ కుడికి మలుగు, ఆ పోయిన తర్వాత చిన్న సందు వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఎడమకు మలుగు. ఎన్ని మలుపులండి తోవలు? ఇవన్నీ చక్కటితో కాదు. అయ్యా చక్కటితో లేదా ఉంది కానీ కొంచెం దూరం అయితే నీకు ఇవి చెప్తున్నా అంటాడు. కానీ ఆ చుట్టూ తిరిగిపోయినా సుఖంగా పోవాలి. వంకర తొంకర తోవలు పనికిరావు కనుక ఈయన చక్కని మార్గం ఒకటే చూపిస్తాడు. నీకు చక్కని మార్గం ఏమిటో తెలుసున్న జీవులారా, మీరు చక్కగా నా దగ్గరికి రావడమే మీకు చక్కని మార్గం. మీరు వెళ్ళింది నా దగ్గర నుంచే, మళ్ళీ రావాల్సింది నా దగ్గరికి. శ్రీమాన్ గ్రామణి సకల భూతములకు నాయకుడితడు. నడిపించగలిగితే ఎవరు నడిపించాలి? ఒక సైన్యాన్ని కానీ కుటుంబాన్ని కానీ దానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆయన చెప్పినట్టు నడిస్తే మనకు సుఖంగా ఉంటుంది. శ్రీమాన్ ఉత్కృష్టమైనటువంటి యొక్క కాంతి కలవాడు ఇతడు. అయ్యా నువ్వు మార్గం చూపించావు కానీ చీకటి ఉంది కదా, ఈ మార్గంలో నేను ఎట్లా వెళ్ళాలి అని మనం అనుకున్నాం అనుకోండి. ఏం చీకటి ఉంది మన జీవితంలో అంటే చేసిన దోషాలు, లోపాలు, పాపాలు. చక్కని మార్గంలోకి వెళదామంటే ఇవి నడిపించవు గనక. అయితే మీరు భయపడకండి. చక్కని మార్గంలో నడవడానికి మీకు చీకటిని తొలగింప చేసేటువంటిది ఒకటి ఉంది, అది నా నామం. దాన్ని స్మరిస్తూ వెళ్ళండి, మీకు తోవంతా వెలుగుగానే కనిపిస్తుంది. న్యాయో నేత సమీరణ. సత్యము జ్ఞానము పొందడానికి అవసరమైనటువంటి ఒక తర్కమును యుక్తిగా చెప్పేవాడు. అంటే యుక్తాయుక్తముగా మాట్లాడేవాడు అని అర్థం. కొంతమంది మాట్లాడితే మనకి ఇష్టం కాదు, కోపం కూడా వస్తుంది. కానీ ఈయన మాట్లాడితే కాదట, చెప్పేది నిజమే, అది మనకు అక్కడికి వచ్చేది, కానీ మనకిష్టమైన పద్ధతిలో చెప్తూ ఉంటాడట. అంటే ఏది చెప్పినా కూడా ఎట్లా ఉండాలట అంటే ఒక్కసారే మనకు షాకు తిన్నట్టు ఉండకూడదు. అందుకోసమే చావు వార్తైనా ఓ మాట ఉంది, చల్లగా చెప్పాలి. చెడ్డవార్తనే చల్లగా చెప్పాలి. ఒక ఆయన తీర్థయాత్రలు వెళ్ళి వచ్చిందట. రాగానే ఏమైపోయింది, ఇల్లు కాలింది. కాలిపోయిన తర్వాత పశువుల శాల కూడా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఆ పశువులు చనిపోతే వాటి ఎముకలను కుక్క తింటుందట. ఈయన వచ్చి చూశాడు, ఒక ఆయన నిలబడ్డాడు. బాధ కలగకుండా ఈయనకు చెప్పాలి. ఈ కుక్క ఎవరిదయ్యా? మనదే అన్నాడు. మనదేనా? మరి ఏమిటి దీనికంతా బూరంతా కాలిపోయినట్టుంది? మొన్న మన ఇల్లే కాలింది. కుక్క ఎవరిది? మనదే. ఇల్లు ఎవరిది? మనదే. కాలిపోయింది, దాంట్లో పశువులు పోయినాయి. ఈ ఎముకలు తింటుందేంటి కుక్క? ఎవరి ఎముకలు ఎక్కడి తెచ్చిండ్రు? మనయే. అంటే మన పశువులే అని క్రమంగా ఇల్లు కాలి పశువులు పోయినాయని చెప్పడానికి మెల్లమెల్లగా చెప్పితే, ఒక్కసారి చెప్తే హఠాత్తుగా ఆయనకేమన్నా బాధ కలుగుతుందని మెల్లగా చెప్పి మన పశువులేనండి, మన కుక్కనేనండి, మన ఇల్లేనండి పోయిందండి. మరి ఎందుకు జరిగిందంటావు ఇట్లా? ఏం చేస్తాం, మన గ్రాచారం బాగలేదు, అంతా మననే చెప్పి దుర్వార్తను సువార్తగా ఒక్కసారి చెప్తే వాడికి దుఃఖం వస్తుందని మెల్లగా చెప్పేట. అందుకే ఇక్కడ పరమాత్మ కూడా, ఈ పరమాత్మకు సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాతు సహస్రమూర్ధ. మూర్ధము అంటే శిరస్సు. 1000 శిరస్సులు కలిగిన వాడు. 1000 శిరస్సులు అంటే అనంతమైన శిరస్సులు కలిగిన వాడు అని. అందుకే ఆయన పేరు అనంతుడు అని పేరు. ఏ మూలకున్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా కూడా చూడగలిగిన వాడు సుమ. అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా
బద్ధంగా ఆడగలిగిన వాడు చేయవలసిన పనిని తాను ముట్టుకోకుండా చేయించేవాడు. చేయించాడండి. మహాభారత యుద్ధం జరుగుతుంది. చిన్నపిల్లవాడు అభిమన్యుడు. ఆ అభిమన్యుడికి గర్భవాసంలో సుభద్ర కడుపులో ఉన్నప్పుడు సుభద్ర అడిగిందట, ఏమండోయ్ గర్భవతులకు ఏదన్నా ఒకటి మంచి మంచి మాటలు చెప్పాలి, వాళ్ళు సంతోషపడతారు. ఏమీ లేదు, మీరు పద్మప్యూహాన్ని భేదిస్తారు కదా, అది ఏదో దాని వివరణ నాకు చెప్తారా అంటే, ఓ చెప్తాను అన్నాడు. పద్మప్యూహము అన్ని ప్యూహాల కంటే గరుడ ప్యూహము, సర్పప్యూహము, దాని తర్వాత యశద ప్యూహము, ఇవన్నిటికంటే చాలా కష్టమైనటువంటిది యుద్ధంలో పద్మప్యూహం. అక్కడ ఒక నియమాలు ఉన్నాయి. పద్మప్యూహంలో మొదటి ద్వారంలో ఉండేవాళ్ళు 3 బలవంతులు ఉంటారు. ఆ 3 బలవంతుల్ని 3 బాణాలు వేయకూడదు నియమం. 2 బాణాలతోనే 3ని చంపాలి. ఆ తర్వాత 2వ ద్వారాలకు వెళ్ళిన తర్వాత ఒకడు ఏనుగు మీద ఉంటాడు. ఒకే బాణంతో ఏనుగు మావటివాడిని పైన ఉన్నవాడిని ఏనుగుని చంపేయాలి అని ఈ యుద్ధంలో అటువంటి విషయాలన్నీ కూడా చెప్తుంటే నిండు గర్భవతి సుభద్ర. ఏం జరిగిందట అంటే లోపల ఉండే శిశువు వింటున్నాడు పద్మప్యూహాన్ని ఎట్లా భేదించాలి. లోపల ఉండే అభిమన్యుడు వింటున్నాడు. అభిమన్యుడు వింటే పరమాత్ముని యొక్క సంకల్పం ఏమిటి? భూభారం తగ్గించాలి. మరి పద్మప్యూహంలో తొర్రడము వెళ్ళడము 2 విన్నాడు అనుకోండి వీడు, ఇక ఎక్కడ ఉంటుంది కనుక యుద్ధం అని లోపల దాకా పోయే విషయాన్నంతా చెప్పాడు. అర్జునుడు వింటోంది. సుభద్ర ఆసక్తిగా, అబ్బా నాకు యుద్ధాన్ని కళ్ళారా చూసినట్టే అనిపిస్తుందని. అంటే మరి ఏమనుకుంటున్నావు అన్నాయట. ఇంతలో వచ్చాడు బావా, ఎవరితో మాట్లాడుతున్నావు? మా సుభద్ర పద్మప్యూహాన్ని గురించి చెప్తుంది. బాగుందాయా? ఏ ఆడవాళ్లకు యుద్ధాల గురించి చెప్పడం ఎందుకు? వాళ్ళు ఏమైనా యుద్ధానికి వస్తారా నీ వెంట? అనవసరమైన మాటలు. వంటల గురించి మగవాళ్లకు, యుద్ధాల గురించి ఆడవాళ్లకు దాదా చెప్పింది చాలరా, పోదాం పొమ్మన్నారు. మళ్ళీ ఎప్పుడన్నా ఇంత సగం చెప్పుదో కానీ అంటే మళ్ళీ ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. పద్మప్యూహంలో వచ్చాడు. పెరిగిన తర్వాత యుద్ధంలో అభిమన్యుడు పోవడం ఎంత వేగంగా వెళ్ళినాడంటే పద్మప్యూహంలో యుద్ధం చేసే వాళ్ళందరికీ కూడా వణుకు పుట్టిందట. అభిమన్యుడు వస్తుంది, ఒక్క అభిమన్యుడే. ఇంతలోపల పాండవులకు తెలిసింది, ఇదేమిటి, అయ్యో పిల్లవాడు అండ్లోకి పోయిండు కదా, వాడిని రక్షించడానికి ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటే పాండవులు రాకుండా నేను నిర్జిస్తా అన్నట సైంధవుడు. సైంధవుడు రుద్రుణ్ణి గురించి తపస్సు చేశాడు. ఎందుకోసమట, ఆనాడు ద్రౌపదీదేవిని ఏదో చేద్దామని వెళ్ళాడు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు భీముని చేత దెబ్బలు తిని వచ్చాడు కనుక ఆ పగ చేత పాండవులకు అసలు ఎప్పుడో ఒకసారి పాండవులను నాకు నిర్జించే శక్తి కావాలంటే శివుడు ఓ రుద్రాక్షమాల ఇచ్చాడు. నీకు బాగా అత్యవసరం ఉన్నప్పుడు ఈ రుద్రాక్షమాలాంటి విసిరాయి, అదే పాండవులను నిర్జిస్తుంది. అంటే పద్మప్యూహంలోకి వెళ్ళిన అర్జునునికి పాండవులు వెళ్ళి సాకారం చేద్దాం అనుకుని 5గురు వెళితే దానికి ద్వారానికి అడ్డం వేసాడు. దాన్ని భగభగ మంటలు మండుతుంది. వీళ్ళు వెళ్ళలేకపోయినారు లోపలికి. అప్పటికి సంశక్తకులు అనేటువంటి వాళ్ళతోనే యుద్ధానికి వెళ్ళినాడు అర్జునుడు. ఆయన అటు వెళ్ళిపోయినాడు. ఈ 4 ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ఈ 4 పద్మప్యూహం దాకా వచ్చారు. లోపలికి పోలేకపోయినారు. పాపం అభిమన్యుణ్ణి అందరు కలిసి హతం చేశారు. చేసిన తర్వాత ఎవరి సంకల్పం ఇది? ఆనాడే మొత్తం పద్మప్యూహం పోవడం రావడం 2 తెలిస్తే అభిమన్యుడు బయటపడేవాడు కదా. అర్జునుడు వచ్చాడు యుద్ధ శిబిరానికి. అందరూ దీనంగా ఉన్నారట. ఏమైంది మీ అందరూ దీనంగా ఉన్నారు? ఏమన్నయ్య? ఓ ఇంకో అన్నయ్య, ఒరే తమ్ముళ్ళు. కృష్ణుడు అక్కడనే ఉన్నాడు. బావా అర్జున, యుద్ధం అన్నప్పుడు జయము మరణము 2 స్వీకరించాలి. అభిమన్యుడు ఇవాళ పద్మప్యూహంలోకి వెళ్ళాడు.
కృష్ణ ఎంత అన్యాయం, పిల్లవాడికి పోవడమే తప్ప రావడం కూడా చెప్తానంటే ఆనాడు చెప్పనీయలేదు నువ్వే. 2 పద్మవ్యూహాన్ని భేదిద్దామంటే కూడా మీరందరూ ఏం చేసిండ్రయ్యా, పిల్లవాడిని లోపలికి పంపించి భీమసేన, ధర్మరాజా, నకుల, సహాదేవ అంటే మేము వెళ్ళడానికి సాయశక్తుల ప్రయత్నించాం, కానీ ఆ సైంధవుడు అడ్డుకున్నాడు మమ్మల్ని. కౌరవులు అందరూ అక్కడ పెద్ద పార్టీ చేసుకుంటున్నారట. అభిమన్యుడు చనిపోయినారు, కానీ అభిమన్యుడు ఎంతమంది పెట్టి అంటే 1,00,000 మంది పెట్టు ఒక్కడే, అంత గొప్పవాడు అభిమన్యుడు. అప్పుడు వెంటనే ఏం చేశాయట, అర్జునుడు ప్రతిజ్ఞ చేసి, అర్జునుడికి ప్రతిజ్ఞలు చేసే అలవాటు, ఆ ప్రతిజ్ఞలన్నీ కూడా నెరవేర్చడం ఎవరికి అలవాటు అంటే కృష్ణుడికి అలవాటు. ఈవేళ సాయంకాలం లోపల నేను సైంధవుణ్ణే చంపకపోతే పోతే అస్త్ర సన్యాసం చేస్తా. ఎందుకయ్యా మాట మాటకి ఇవి అస్త్ర సన్యాసం 11 సార్లు చేసిన అక్కడికి. బావా చెప్పు ఎక్కడున్నాడు సైంధవుడు? ఈ ప్రతిజ్ఞ చేసిన విషయం కౌరవులకు తెలిసిందండి. అర్జునుడు సామాన్యుడు కాదు సుమా, ఒకవేళ మాట మాట్లాడినట్టు నెరవేరుస్తాడు. అందుకోసం ఏం చేద్దాం, సైంధవుని దాచిపెడదాం. ఎక్కడ దాచారని అంటే ఎక్కడో కొండ గుహలో దాచారు వాడిని. యుద్ధం జరుగుతోంది, సూర్యుడు అస్తమించే సమయం వస్తోంది, మధ్యాహ్నం 3 అయింది. 3 అయిన తర్వాత ఏం చేశాడు మరి స్వామి, ఆయన ప్రతిజ్ఞ నెరవేర్చాలి కదా. నెరవేర్చాలంటే ఏం చేయాలి, సూర్యుడిని అస్తమింపజేయాలనుకున్నాడు. సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టాడు, సూర్యునికి చక్రం అడ్డమైంది, చీకటి అయిపోయింది. వెంటనే బయటకు వచ్చాడు సైంధవుడు. నన్ను చంపుతా అన్నాడు కానీ చంపలేకపోయినాడు అర్జునుడు. కనుక అర్జునుడు ఇప్పుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. నిన్నటి వరకు అభిమన్యుడితో పెద్ద భయం ఉండే, ఇప్పుడు అర్జునుడితో భయం ఉండే. కానీ అర్జునుడు కూడా అస్త్ర సన్యాసం చేస్తే మిగతా 4 పాండవులు వంకాయలు కోసినట్టు కోసేయచ్చు అనుకొని బయటకు వచ్చాడు. అర్జునుడు రథం దిగాడు. బావా ఒక్కసారి నీ పాదాలు ఈగ నమస్కారం చేసి అస్త్ర సన్యాసం చేస్తా. అస్త్ర సన్యాసం ఎందుకయ్యా, సాయంకాలం లోపల సైంధవుణ్ణి చంపలేకపోయాను, అర్భకుణ్ణి నేను, ఇదిగో అని బాణాలు శరాలు అక్కడ వారేసాడట. నమస్కారం చేశాడు. పట్టుకో ధనుస్సు, ఇంకెందుకు కింద పడేసిన తర్వాత తీసుకో శరం. ఎందుకు వాడిని, ఇప్పుడు సూర్యుడు అస్తమించినాడు కదా, అదిగో సైంధవుడు అక్కడ ఉన్నాడు కొండ మీద, ఇదిగో సూర్యుడు చక్రాన్ని పక్కకు జరిపాడు, అదిగో సూర్యుడు, ఇదిగో సైంధవుడు. సూర్యుడు అస్తమించలేదా, నేను అస్తమింపజేశాను, మళ్ళా అస్తమయాన్ని తొలగించాను, 1000 బాణం. కానీ ఒక మాట, సైంధవుని యొక్క తలకాయ కింద పడ్డదా, నీ తలకాయ 1000 అక్కలవుతుంది. అందుకోసం కింద పడకుండా కొట్టు అన్నట. ఇటు యుద్ధం చేస్తున్నాడు ఒక పక్క, అటు తలకాయని బాణాలతో ఎగిరిస్తున్నాడు. కృష్ణ ఎంతసేపు ఎగిరించాలి అంటే ఎంతసేపు లేదయా, వీడిని తండ్రి ఎక్కడ బదరికాశ్రమంలో గంగా నదిలో సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఈ తలకాయని వాని చేతిలో పడేటట్టు కొట్టు. ఎంత విలువిద్యనండి అది. ఎక్కడ బదరికాశ్రమం, ఎక్కడ కురుక్షేత్రం, అక్కడ ఉండే తలకాయని వాణి దోషిట్లో పడేటట్టు కొట్టుమన్నాడు కృష్ణుడు. కొట్టాడు. వాడు కళ్ళు మూసుకొని అర్ఘ్య ప్రదానం చేస్తుంటే డామ్మని వచ్చి తలకాయ చేతులు ఏందో అనుకుని పారేసిండు. వాడే తలకాయ పగిలి చచ్చాడు. అందుకే భగవంతుడు సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాతు, ఏది చెయ్యాలని ఆయన అనుకుంటాడో ఆయన చేతికి మట్టి అంటకుండా చేయగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రం. మరి నేనేమన్నా బాణం పట్టుకున్నాడా కృష్ణుడు? ధనుస్సు ఎక్కువ పెట్టాడా? బాణాన్ని వేశాడంటే ఏం లేదు, వేయించాడు. చేయించవలసింది చేయించాడు. దాని తర్వాత కౌరవులకు అనిపించినట్టు సూర్యుడు అస్తమించుడు, మళ్ళీ సూర్యుడు వచ్చాడు. ఏమిటి అంటే భీష్మాచార్య స్వామి చెప్తాడు, నాయన ఇది అర్జునుడు గొప్పతనం కాదు,
అక్కడగో ముందున్నాడు కదా పార్థసారథి, ఆయన ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యగలుగుతాడు సుమా. అందుకే